కాకపోతే భైరవంకి నాకు తెలిసినంత వరకు మీరే ఎక్కువ ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. అది పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, అది అలా జరిగిందండి. అలా జరిగిపోయింది. ఫ్లోలో జరిగిపోయిందా లేదా కావాలని టార్గెట్ చేసి టైం దొరికినప్పుడల్లా విష్ణు గారి మీద సెటైర్లు వేయటం? నాకంత ఆలోచిస్తారు అనుకుంటున్నారండి మీరు. నాకు అంత టైం ఇక్కడి నుంచి ఎక్కడ ఉంటే ఐ లివ్ బై ద మూమెంట్. సో వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ టెల్ అండి. సో అంత ప్లాన్ చేసుకొని ఐఎమ్ నాట్ దట్ ప్లానర్. ఓకే. యా, అంటే శివుడి ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదంటారు మనోజ్ గారు. అలాంటిది మీరు ఆ శివుడి మీదే పంచులు వేసినప్పుడు శివుడి మీద లోపల కొంచెం బాధ ఉంటుంది, కాకపోతే పైన మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం. ఏం చెప్తారు అటు పక్కన శివుడిని ప్రేమించే భక్తులకు కావచ్చు, ఇటువైపు సినిమా ప్రేక్షకులు కావచ్చు, ఎవరైనా కానీ కొంచెం హర్ట్ అయ్యారు దాని గురించి. లేస్తే శివయ్య అంటే శివయ్య రాడు అని చెప్పేసి రకరకాలుగా శివుడిని మీరు వాడిన పదజాలం చూస్తుంటే కొంతమంది శివుడిని అనలేదండి నేను. ఒక మనిషి శివుడిని తలుచుకునే విధానం అన్నాను. అండ్ నేను శివుడు భక్తుడిని, ఆయన బాగా ఆరాధిస్తాను. అండ్ ఆంబ్రహ్మాస్మిలో కూడా కాలభైరుడు శివుడు, సో దాన్ని బేస్ చేసుకునే ఉన్నాను. పర్టికులర్ మనిషి అలా చేస్తే అలా దిగి వచ్చారు. శివుడు అర్థం వచ్చేసి ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు. దట్ ఐ కీప్ టెల్లింగ్ ఇట్. లోపల శివుడు ఏం కాదు, శివుడే మనలో ప్రాణమే ఉండేదే శివ, ప్రాణం లేకపోతే శవ. సో అందులోనే శివుడు ఉంటాడనే ఉద్దేశంతో అన్నాను. కానీ మనసారా ప్రార్థించాలి, అంతేగాని చేసిందంత చేసి ఊరికి శివయ్య అనేసి దేవుడు అలా పలకరు అని చెప్పేసి దట్ వాస్ మై ఉద్దేశం తప్ప శివుడిని దేవుడిని ఎందుకంటానండి నేను. అంత నో, నెవర్ అండి.